శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరూ తెలుసు, ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైనటువంటి ఘట్టం భోగాపురం ఎయిర్పోర్టు ఈరోజు రావటం జరిగింది. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ మొత్తం దాదాపుగా 2200 ఎకరాలలోనూ 3800 మీటర్ల రన్వేతో దాదాపుగా మొదటి దశ 60 లక్షల మంది ప్యాసింజర్స్ని ద్వారా అంటే ప్యాసింజర్స్ని ఏదైతే కార్యకలాపాలు జరపాలని టార్గెట్ పెట్టుకున్నారో ఈరోజు దేశ ప్రధాని చేతుల మీదుగా ఈ ఎయిర్పోర్ట్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ సందర్భంగా ఈ ఎయిర్పోర్ట్ మేము మా హయాంలో చేశామని జగన్మోహన్ రెడ్డి గారు, లేదు మీరేం చేశారు, మా హయాంలోనే ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని చంద్రబాబు నాయుడు గారు కూటం ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ పరిణామాలు అసలు భోగాపురం ఎయిర్పోర్ట్లో ఎవరి కృషి ఎంత ఏంటి అనేది ఇప్పుడు నేను వీడియో చెప్తా. ఆ వీడియోని బట్టి మీరు నిర్ణయం తీసుకొని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. మొట్టమొదటిసారిగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ 2008లో ఆంధ్రప్రదేశ్లో ఒక పోర్ట్ పెట్టాలి అని నిర్ణయించుకున్నారు. అది కూడా మొట్టమొదటిసారిగా అక్కడ ఒక పోర్టు కానీ, లేకపోతే విశాఖపట్నం పరిధిలో కానీ, లేకపోతే ఒంగోలు సరిహద్దులో కానీ ఒక ఎయిర్పోర్ట్ నిర్మించాలని అప్పట్లో ప్రతిపాదించారు. అది కేవలం ఊహాజనితమైనటువంటి ప్రతిపాదన మాత్రమే, దాని మీద ఎటువంటి కార్యరూపం దాల్చలే. సో 2014 రాష్ట్ర విభజన చెందిన తర్వాత విశాఖపట్నానికి ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక రాజధానిగా అన్ని అర్హతలు ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ కావచ్చు, లేకపోతే రక్షణ సంబంధించింది కావచ్చు, లేకపోతే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి కావచ్చు, ఏ ఇతర కార్యక్రమాలకు సంబంధించినంత వరకు కూడా విశాఖకి అన్ని విధాల నౌకాదళానికి కావచ్చు, అన్ని విధాలుగా విశాఖకు అన్ని విధాల ఆర్థిక రాజధానికి కావాల్సినటువంటి అన్ని హంగులు దానికి ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఈరోజు రాష్ట్ర విభజన చెందిన తర్వాత విశాఖపట్నం అతిపెద్ద నగరంగా కూడా అవతరించినటువంటి వాస్తవ విషయం. సో విశాఖలో ఐటీగాను మరియు ఆర్థికంగా ఆ నగరాన్ని బలోపేతం చేయడం ద్వారా అటు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా ఈ 5 జిల్లాలలో అన్ని విధాలుగా ఉపయోగపడతాం అనే ఉద్దేశంతో అప్పట్లో 2015లో ఫిబ్రవరి 16వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారు బెంగళూరులో ఒక సూత్రప్రాయమైనటువంటి అభిప్రాయం ఏంటంటే విశాఖపట్నానికి మరొక పోర్టు అంటే ఎయిర్పోర్ట్ రాబోతుంది అని చెప్పడం జరిగింది. తర్వాత 2016లో దీన్ని కేంద్రం నుంచి అనుమతులు వచ్చాయి. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ ఎయిర్పోర్ట్ కట్టడానికి దాదాపుగా 15,000 ఎకరాలతోటి నిర్మిద్దాం, అందులో లాజిస్టిక్ హబ్బులు అలాగే దానికి సంబంధించిన ఇండస్ట్రియల్ క్యాడర్ ఒక నూతన నగరాన్ని నిర్మించుకోవడానికి అనువైనటువంటి అర్హతలు ఉన్నటువంటిది అని చెప్పి ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ఎయిర్పోర్ట్కు 15,000 ఎకరాలు అవసరమా? ఇది జరిగే పనేనా? ఇది కేవలం ఎయిర్పోర్ట్ ముసుగులో చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రతిపాదన మీద పెద్ద ఎత్తున వ్యతిరేకతని ప్రజల్లో తీసుకెళ్లడంలో ఆయన విజయం సాధించాడు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే విశాఖ ఆనుకున్నటువంటి ఒక 15,000 ఎకరాలు కానీ భూమి కానీ లభించగలిగినట్లయితే నిజంగానే ఇండస్ట్రియల్ క్యాడర్ హబ్బు అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి అన్ని అర్హతలు ఉన్నటువంటి ప్రాంతం అనేది చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయం. సరే, అది ప్రజల్లోకి వెళ్ళిందా వెళ్ళలేదా తర్వాత పక్కన పెట్టేస్తే ఈ 15,000 ఎకరాలు భూములు ఇవ్వడానికి మాత్రం భోగాపురం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు, ఆ గ్రామ ప్రాంత రైతులు దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించారు. అయితే 2017లో పర్యావరణ అనుమతులు లభించాయి. ఈ పర్యావరణ అనుమతులు లభించడంతో వాళ్ళు ఇంకా ఉద్యమాన్ని తీవ్ర రూపం దాల్చారు. మేము ప్రభుత్వానికి ససేమేరా భూములైతే ఇవ్వమని తెగేసి చెప్పేశారు. ఇక 2018లో జిఎంఆర్ సంస్థ ఈ యొక్క ఎయిర్పోర్ట్ నిర్మాణానికి టెండర్లు దక్కించుకుంది. సో అప్పటికే భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయిస్తున్న సమయంలోనే అక్కడ ప్రజల నుంచి పెద్ద ఎత్తున ప్రతిఘటన రావడంతో రాష్ట్ర ప్రభుత్వం 15,000 ఎకరాలు వద్దు, 6,000 నుంచి 8,000 ఎకరాలు మాత్రమే చాలు అని చెప్పింది. అయితే దీనికి కూడా అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో 2 ఎయిర్పోర్ట్లు అంటే అది రాజధాని, కానీ విశాఖపట్నం అనేది ఇప్పుడే అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడుకో 50-60 ఏళ్ళకు కావాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు 350 ఎకరాలలో కట్టినటువంటి విశాఖపట్నం రాజధాని ఎయిర్పోర్ట్లోనే సాయంత్రం టైం వెళ్తే ఈగల దోలుకోవాల్సింది, మధ్యాహ్నం టైంలో అయితే ఈగలు దోలుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు అసలు 45 కిలోమీటర్ల దూరం కూడా లేనటువంటి ఇక్కడ మళ్ళీ ఇంకొక ఎయిర్పోర్ట్ కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది?
చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్లో ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు అని చెప్పేసి చెప్పాడు. అంతేకాకుండా ఎర్ర బస్సు రానటువంటి ఊరికి కూడా ఎయిర్ బస్ అవసరమా అంటూ అప్పట్లో ఆయన మాట్లాడి దీని మీద మనం గట్టిగా పోరాడదాం, ప్రభుత్వాన్ని నిలదీద్దాం, దీని మీద మనం కోర్టులకు వెళ్దామని చెప్పి అప్పట్లో నిర్వాసితుల చేత జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుల్లో దాదాపుగా 150 నుంచి 160 కేసులు పైతే వేయించారు. అయితే దీనికి అప్పట్లో టెండర్లు లభించిన తర్వాత అలాగే అన్ని పర్యావరణ అనుమతులు అన్నీ లభించిన తర్వాత ఫిబ్రవరి 14న ముఖ్యమంత్రి గారు 2019లో చంద్రబాబు నాయుడు గారు దీనికి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేయటమే కాకుండా దానికి కావాల్సినటువంటి ల్యాండ్కి కావాల్సినటువంటి సేకరణ కోసం జీవోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే దీని మీద న్యాయస్థానం పరిధిలో ఉండటం, తర్వాత ఎలక్షన్స్ రావడంతో ఇక 2019లో జగన్ ప్రభుత్వం అంటే జూన్లో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి పెద్దగా పట్టించుకోవాలి. అప్పటికి దీని మీద అసలు దీని ప్రతిపాదనే వాళ్ళకి లేకుండా పోయింది. దాదాపుగా ఒక సంవత్సరం తర్వాత అంటే 2020-21లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని 5,000 ఉన్నటువంటి ఎకరాల భూమి అనుకున్న దాన్ని కేవలం 2,200 ఎకరాలకి కుదిరించడం జరిగింది. ఈ 2,200 ఎకరాలు కూడా జిఎంఆర్ సంస్థకి వాళ్ళు అప్పచెప్తున్నట్లు, అంతేకాకుండా దానికి కావాల్సినటువంటి కేసులు అంటే 151 మంది ఆల్రెడీ కేసులు వేశారు కదా, వాళ్ళందరి చేత కేసులు విత్డ్రా చేయించడం, ఇవన్నీ చేయడంలో జగన్ ప్రభుత్వం అంటే అక్కడ పర్యావరణ అనుమతులన్నీ తేవటం, టెండర్లు వేయించడం, అట్లాగే డిపిఆర్ రెడీ చేయించడం మొత్తం తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది. ఆ రోజు 2014 నుంచి 19 వరకు జరిగింది. శంకుస్థాపన చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ 23 వరకు కూడా ఏదైతే ఎంతమంది అయితే కేసులు వేశారో ఆ కేసులన్నీ విత్డ్రా చేయించడం, పరిహారం గురించి మాట్లాడటం, వాళ్ళతో పునరావాస ప్యాకేజీల గురించి వాళ్ళకు కావాల్సినటువంటి ఏదైతే వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయో వాటన్నిటిని డిమాండ్స్ని ప్రతిపాదించడంలో జగన్మోహన్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు. ఇక 2023లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టులో 30% వర్కులు జగన్మోహన్ రెడ్డి గారు చేయించాడు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే 2014 నుంచి 19 వరకు ఎర్ర బస్సు కూడా రానటువంటి ఊర్లో ఎయిర్ బస్సు అవసరమా అని జగన్మోహన్ రెడ్డి అడిగాడు. దీని మీద కొట్లాడదామన్నాడు, దీని మీద కేసులు వేద్దామన్నాడు, అన్నీ చేయించినటువంటి జగన్మోహన్ రెడ్డి. కానీ 19 నుంచి 24 వరకు ఆయన భోగాపురం ఎయిర్పోర్ట్ మీద చేసినటువంటి ఏ ఒక్క కార్యక్రమంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎవరు కూడా అడ్డుపడలేదు. దాని మీద న్యాయస్థానానికి వెళ్ళలేదు. అసలు న్యాయస్థానానికి వెళ్ళాల్సినటువంటి ప్రతిపాదన తీసుకురాలేదు. అక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని కూడా రెచ్చగొట్టలేదు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళు ఎయిర్పోర్ట్ చాలా అవసరము, ఆ ఎయిర్పోర్ట్ ద్వారానే ఉత్తరాంధ్ర తన ముఖచిత్రాన్ని మారిపోతుంది అనేటువంటిది వాళ్ళు బలంగా నమ్మారు. కాబట్టి వాళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించేంత వరకు కూడా ప్రారంభించిన తర్వాత కూడా అసలు దాని ప్రస్తావన అనేది అసలు పట్టించుకోలేదు. దాని మీద ఎటువంటి ఎలిగేషన్స్ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు చేయలేదు. ఒక కాంపన్సేషన్లోనే ఎవరికన్నా చెల్లించడం ఏమైనా అవకతవకలు దాని గురించి మాట్లాడేది. అప్పటి నుంచి ప్రాజెక్ట్ అసలు ఉత్తరాంధ్రకి అవసరం లేదు, మరి గతంలో నువ్వు అవసరం లేదని ఈరోజు ఎలా చేస్తావు? ఆయన ఈరోజు చేయడానికి కూడా ప్రధానమైన కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర జిఎంఆర్ సంస్థ చాలా ప్రతిపాదనలు తీసుకొచ్చింది. మీరు కానీ ఈ కాంట్రాక్ట్ కానీ మేము రద్దు చేసుకుంటే మేము నష్టపడిపోతాం, అంతేకాకుండా మా సంస్థ యొక్క క్రెడిబిలిటీ దెబ్బతింటుంది, అంతేకాకుండా ఇతర దేశాలలో మేము చేస్తున్నటువంటి ప్రాజెక్టుల మీద కూడా ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉంటుంది అని చెప్పడంతో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఒత్తిడి మేరకు జగన్మోహన్ రెడ్డి దిగిపోయినాడికి 30% పనులు మాత్రమే కంప్లీట్ అయ్యాయి. ఇక 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో 70% పనులు కంప్లీట్ చేయడంతో పాటు పునరావాసానికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం దీన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసింది. అనుకున్న టైం కంటే కూడా తక్కువ టైంలో దీన్ని కంప్లీట్ చేయాలని టార్గెట్ని పెట్టుకుని ఆ టార్గెట్ని పూర్తి చేసి ఈరోజు ఎయిర్పోర్ట్ని దేశానికి జాతికి అంకితం ఇవ్వడంలో కీలక పాత్ర పోషించడంలో చంద్రబాబు నాయుడు గారిది కీలక పాత్ర పోషించారు. సో దీన్ని బట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గతంలో వ్యతిరేకించి పనులు చేయనివ్వకుండా న్యాయస్థానానికి వెళ్ళి కేసులు వేయించిన తెలుగుదేశం పార్టీ మాత్రం ఆ రోజు ఏ రోజు కూడా దాని మీద కేసులు వేయించడం కానీ న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్ళటం కానీ పనులు అడ్డుకోవటం కానీ ఎటువంటి పనులు చేయలేదనేది దానివల్ల ఆయన 30% వరకు చేయగలిగాడు. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా మనం మనస్ఫూర్తిగా అభినందించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు కట్టాడు కాబట్టి నేను కూడా రాజధాని కట్టనని చెప్పేసి 3 రాజధానులు చేస్తానని అమరావతి లాగా దాన్ని ముండమోపీయకుండా ఏదో కాస్త కూస్తూ మరి కేంద్రానికి తలవగ్గని మరేతర కారణాల వల్ల ఆయన కట్టడం అనేది ఒక రకంగా 30% వర్క్ చేయటం అనేది
ఒక రకంగా ఆయన కూడా మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎందుకంటే ఆయన రెండు మంచి పనులు చేశారు. ఒకటి భోగాపురం ఎయిర్పోర్ట్, ఒకటి రెండవది కృష్ణానది రిటర్నింగ్ వాల్. ఎందుకంటే సగం కూటమి ప్రభుత్వం కట్టింది, నేను కట్టినకుండా విధ్వంసం చేయకుండా కట్టినందుకు మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. సో కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇది వాస్తవ విషయం. మొత్తం నేనే కట్టాను, చంద్రబాబు నాయుడు ఏం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అనేది 100% అబద్ధం. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి ఈ ప్రాజెక్టులో కాస్తో కూస్తో ఇన్వాల్వ్మెంట్ లేదు అని వాళ్ళు కూటమి నాయకులు చెప్పట్లా. కాకపోతే వాళ్ళు చెప్తుంది ఏంటి, ఎర్ర బస్సు రాని ఊరు కూడా ఎయిర్ బస్సు తెప్పించాం అని చెప్తున్నారు. ఇవాళ ఈ వైసీపీ నాయకులు ఏంటి, అదిగో భోగాపురం ఎయిర్పోర్టు బోర్డు సరిగ్గా పెట్టలా, లేకపోతే రోడ్డు కనెక్టివిటీ సరిగ్గా లేదు, లెటర్లు చెన్నై రాశారు, ఇలాంటి సిల్లీగా ఉన్నటువంటి క్వశ్చన్స్ మాత్రమే మార్క్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఒత్తిళ్ళకి జగన్మోహన్ రెడ్డి లొంగి ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది కూడా మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. ఇది వాస్తవ విషయం.